వెల్కమ్ టు మాస్ టీవీ. తూర్పు డెల్టా చైర్మన్ గా మురాల సునీల్ కుమార్ ఎంపికయ్యారు. తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షుడిగా మురాల సునీల్ కుమార్ ఎంపికయ్యారు. శనివారం కలెక్టరేట్ స్పందన హాల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షునిగా తమలంపూడి సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్నారు. తూర్పు డెల్టా పరిధిలోని 16 సాగునీటి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఇరిగేషన్ డిఈ ఆకిల రవికుమార్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా తరలివచ్చి అధ్యక్ష, ఉపాధ్యక్షుడు అభినందించారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తూర్పు డెల్టా పరిధిలో సుమారు 5 లక్షల ఎకరాల పైబడి సాగులో ఉన్నాయని, సాగునీటి అంశంలో ప్రతి రైతుకు న్యాయం చేస్తామని తెలిపారు. నూతన కమిటీని పలువురు నేతలు, నాయకులు, అభిమానులు అభినందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈరోజు గోదావరి ఈస్టర్న్ డెల్టా అంటే తూర్పు డెల్టాకి చైర్మన్గా ఎన్నికయ్యాను. 36 మండలాలు, 5 లక్షల ఎకరాల్లో విస్తరించున్న ఈ డెల్టాకి చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి రైతుకి కూడా న్యాయం జరిగేలాగా జనసేన పార్టీ పరువు నిలబెట్టేలాగా నడుచుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.